హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చిన్న మార్పులే మనం కనుక చేస్తే మన ఆరోగ్యం ఎలా బెటర్ అవుతుంది అనేటువంటి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది మనం తినేటువంటి ఆహారం. మనం సరైనటువంటి ఆహారం సరైనటువంటి మోతాదులో కనుక తిన్నట్లయితే తప్పకుండా మన ఆరోగ్యం బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 1 వీక్లో ఈ చేంజెస్ మన డైట్లో కనుక చేసినట్లయితే మన హెల్త్ బాగుంటుందని కనుక తెలుసుకున్నట్లయితే మనం ఏం చేయాలి? మనం ఎక్కువగా కనుక తినేటువంటి అలవాటు ఉంటే కనుక దాన్ని తగ్గించుకోవాలి. అలానే బిర్యానీలు, లేకపోతే ఇంకా జంక్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటివి కనుక ఎక్కువగా తినేటువంటి అలవాటు ఉంటే వాటిని కూడా మనం తగ్గించుకోవాలి. మన వెయిట్ మనం మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలంటే సరైనటువంటి ఆహారాన్ని తింటూ దాంతో పాటు ఎక్సర్సైజ్ని కూడా మొదలుపెట్టాలి. ఒకేసారి జిమ్కి వెళ్ళిపోయి మన 6 ప్యాక్స్ పెంచేస్తాం అనేటువంటి ఆలోచన మంచిదే, కానీ అందరూ అయితే అలా చేయలేరు. కాబట్టి ముందుగా చేయాల్సింది ఏంటంటే కనీసం రోజు 1 అవర్ వాకింగ్ చేయటం, లేకపోతే జాగింగ్ చేయటం, లేకపోతే మనకి ఇష్టమైతే కనుక స్పోర్ట్స్ లాంటివి ఏమన్నా ఉంటే మనకి అందుబాటులో మనకి ఇష్టమైన వాటిని మొదలు పెడతాం. అది షటిల్ కావచ్చు, టేబుల్ టెన్నిస్ కావచ్చు, అలానే స్విమ్మింగ్ కావచ్చు. మనకి ఏది ఇష్టమైతే అది ఇష్టపడి కనుక చేసినట్లయితే తప్పకుండా మనం దాన్ని కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మన హెల్త్ కూడా మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వెయిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వర్క్ ప్లేస్లో ముఖ్యంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ కనుక లీడ్ చేస్తుంటే, అంటే డెస్క్టాప్ జాబ్స్ కనుక మనం చేస్తుంటే మనం చేయాల్సింది ఏంటంటే రోజు మధ్యలో నడుస్తూ ఉంటాం. ఒక పావు గంట, అరగంట కుదిరితే కనుక చేస్తూ ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా మనం హెల్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్తాను. చాలామందికి వీకెండ్ వచ్చిందంటేనో, లేకపోతే ఫ్రెండ్స్ నలుగురు వచ్చారంటేనో బయట నుంచి ఫుడ్స్ ఆర్డర్ చేసేటువంటి అలవాటు. అంటే ఏం చేస్తుంటారంటే స్విగ్గీ అనో, జొమాటో అనో ఆర్డర్ పెడతాం, లేకపోతే వీళ్ళే వెళ్ళిపోయి టకా 4 చిప్స్ ప్యాకెట్స్, అట్లానే సాఫ్ట్ డ్రింక్స్ తెచ్చుకుంటాం. ఇంకొంతమంది అయితే ఆల్కహాల్ తెచ్చుకోవడం కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి అలవాట్లను కనుక మార్చుకున్నట్లయితే తప్పకుండా హెల్త్ బెటర్. ఆల్కహాల్ విషయానికి వచ్చినట్లయితే కనుక దాన్ని ఎంతగా మానేస్తే అంత మంచిది. అసలు ఆల్కహాల్ పూర్తిగా తీసేస్తే మన లైఫ్ నుంచి మరీ మంచిది. మీరు ఒక్కసారి కనుక మానేయలేకపోతే కనీసం తగ్గిస్తే కనీసం అయ్యేటువంటి డ్యామేజ్ తగ్గుతుంది. కాబట్టి పూర్తిగా మానేయలేకపోతే ఆల్కహాల్ తగ్గించడం అనేది చాలా అవసరం. ఇది ఆల్కహాల్ సంబంధించినటువంటి విషయం. ఆల్కహాల్ ఒక్కటైనా డేంజరస్ అంటే విపరీతంగా ఏ బెవరేజ్ తీసుకున్నా కూడా మంచిది కాదు. ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, సాఫ్ట్ డ్రింక్స్ విషయానికి వచ్చినట్లయితే సాఫ్ట్ డ్రింక్స్ కనుక రెగ్యులర్గా తీసుకునేటువంటి అలవాటు ఉంటే వాటిని మానేస్తే మంచిది. మానేయలేకపోతే కనీసం తగ్గించాలి. ఎందుకంటే వాటిలో అనవసరపు క్యాలరీస్ ఉంటాయి, అనవసరపు షుగర్స్ ఉంటాయి. అలానే మీ యొక్క జీర్ణకోశానికి అంటే డైజెస్టివ్ సిస్టమ్కి హామ్ కూడా చేస్తుంది. కాబట్టి ఈ సాఫ్ట్ డ్రింక్స్ అయితే మానేసాయి. ఇంకా వేరే బెవరేజ్ విషయానికి వచ్చినట్లయితే కాఫీ, టీలు కూడా బాగా తాగేటువంటి అలవాటు మన వాళ్ళకి చాలామంది. ఈ కాఫీలు, టీలు విపరీతంగా తాగటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే టైంకి ఫుడ్ తినకపోగా ఈ యొక్క బెవరేజెస్ని విపరీతంగా తాగేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చెడగొట్టుకుంటారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లాంటి అలవాట్లు అనుకున్నట్లయితే కనుక ఈ అలవాట్లను కూడా మీరు మానేస్తే మంచిది. మానేయలేకపోతే కనీసం తగ్గించేసి. ఇది నా పీస్ ఆఫ్ అడ్వైస్. ఇందులో మీకు ఏమాత్రం సెన్సిబుల్గా అనిపించిన ఈ పాయింట్స్ పాటించండి. అలానే డాక్టర్ గారు ఇవేనా అని అంటే కనుక మనందరం తెలియకుండా స్ట్రెస్ఫుల్ లైఫ్స్ లీడ్ చేస్తున్నాం. డే టు డే మన లైఫే స్ట్రెస్ఫుల్ అయిపోయింది. కాబట్టి ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కూడా మనం బయటికి రావడం అనేది చాలా అవసరం. ఎలా? మనకు అసలు మెడిటేషన్ చేసుకుంటాం, మనకి ఇష్టమైనటువంటి హాబీస్, అది మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఇట్లాంటి వాటిని ప్రాక్టీస్ చేయడం చేసినట్లయితే తప్పకుండా మన హెల్త్ బెటర్ అవుతుంది. ఇంకా చెప్పుకుంటూ పోయినట్లయితే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, ఫ్రీక్వెంట్ హాలిడేస్ కాకపోయినా కనీసం 6 నెలలకు ఒకసారి ఒక బ్రేక్ తీసుకుని ఎక్కడికైనా మన ఇష్టమైనటువంటి చోటుకి కనుక వెళ్ళినట్లయితే మన హెల్త్ తప్పకుండా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇట్లాంటి మార్పులు చేసుకుందాం, మన లైఫ్ని బెటర్ చేసుకుంటాం ద్వారా మన లైఫ్నే కాదు, మన హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ సందర్భంలో చాలామంది మర్చిపోయేటువంటి ఒక విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను, అది నిద్ర. చాలామంది ఏమనుకుంటారంటే, ఆ నిద్రే కదా, మనం 2 పడుకుంటే ఏంటి, 3 పడుకుంటే ఏంటి, రాత్రి యాక్చువల్గా రాత్రే బుర్ర బాగా పనిచేస్తుంది అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎంత మాత్రం నిజం కాదు. ఎట్టి పరిస్థితుల్లో 6 నుంచి 8 గంటల నిద్ర మన శరీరానికి అవసరం. కాబట్టి నిద్రను కూడా మనం మార్చుకోవాలి. రాత్రిపూట మనం 12కి, 1 గంటకి, 2కి పడుకోకుండా వీళ్ళనంతవరకు 10-11 మధ్య పడుకున్నట్లయితే పొద్దున్నే మనం లెగవటం, మన యొక్క
డైలీ స్కెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటాం కూడా సాధ్యపడుతుంది. కాబట్టి ఈ చిన్నపాటి మార్పులు చేద్దాం, మన యొక్క హెల్త్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకుందాం. టేక్ కేర్.